మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గర్భాశయం క్యాన్సర్ అనేటువంటిది దాన్ని రెండు భాగాలుగా మనం మామూలుగా విభజిస్తాం మెడికల్ సైన్స్లో. ఒకటి గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండేటువంటి దాన్ని సర్విక్స్ క్యాన్సర్ అంటాం. రెండవది యాక్చువల్ గర్భాశయంలో ఉండేటువంటి క్యాన్సర్, దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. సో జనరల్గా ఏమంటారంటే పబ్లిక్ చాలా మంది గర్భాశయం క్యాన్సర్ అని చెప్తారు. గర్భాశయం క్యాన్సర్లో డాక్టర్కి మెయిన్ ఇంపార్టెంట్ మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భాశయంలో రెండు ముఖ్యమైన భాగాలు, ఒకటి సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం, రెండవది గర్భాశయం ప్రాపర్. ఈ రెండిట్లో ఏది అనేటువంటిది మనం డిఫరెన్షియేట్ చేయడం, ఈ రెండిట్లో వ్యత్యాసాలు చాలా ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇండియాలో చాలా మందికి చాలా కామన్గా వచ్చేటువంటి ఇదివరకు మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేటువంటిది సర్విక్స్ క్యాన్సర్ అనేటువంటి. సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారంలో వచ్చేటువంటి క్యాన్సర్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత బ్లీడింగ్ అవడం, ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, ఒక పీరియడ్ నుంచి ఇంకో మెన్స్ట్రువల్ సైకిల్ మధ్య లోపల బ్లీడింగ్ అవడం, కొంతమందికి నడుము లోపల నొప్పి అనేటువంటిది రావడం, వైట్ డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువగా అది వస్తూ ఉండడం. ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే అది మీరు మామూలుగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. దాన్ని సర్విక్స్ లోపల ఎగ్జామిన్ చేసి విజువల్ ఇన్స్పెక్షన్ అంటే కంటి చూపుతో చూస్తారనమాట. వాటిలో వాళ్ళకి ఏమన్నా అనుమానం అనేటువంటిది వస్తే ఆ గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్విక్స్ ఏరియాలో కాల్పోస్కోపీ అనేటువంటి ఒక పరికరం ఉంటుంది. కాల్పోస్కోపీ అంటే ఏం లేదు, మన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాంటిది అనమాట. మనం మామూలుగా చర్మం మీద ఏదైనా స్కిన్ డాక్టర్స్ చూస్తుంటారు, భూతద్దం పెట్టి చూసినట్టు. కాల్పోస్కోపీ అంటే అది గర్భసంచి ముఖద్వారానికి చూసేటువంటి ఒక భూతద్దం. ఆ భూతద్దంలో చూసి దాంట్లో ఏమైనా అనుమానం వచ్చిందా అనేటువంటిది ఒకటి చూసి, దాంట్లో అనుమానం వస్తే దాని నుంచి బయాప్సీ తీయడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చేటువంటి క్యాన్సర్ కానీ ఉంటే ఇటువంటి లక్షణాలు మనకి తెలుస్తుంటాయి. అంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ రావడం, చాలా ఎక్కువ రావడం, లేదు ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఆర్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఉంటే కనుక ఇటువంటి సర్విక్స్ క్యాన్సర్ ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానంతో గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం మామూలుగా మేము అడ్వైస్ చేసేది. ఇది కాకుండా ఆ పై భాగం గర్భసంచి ముఖద్వారం అయిపోయింది, దాని తర్వాత ఆ పై భాగం అంటే యూట్రైన్ క్యాన్సర్. దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, యూట్రైన్ క్యాన్సర్ అంటే మోస్ట్ కామన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి లోపల భాగంలో ఉండేటువంటి పార్ట్ లోపల గాన క్యాన్సర్ కానీ వస్తే అది కామన్ గా పోస్ట్ మెనోపాజల్, అది జనరల్ గా చిన్న వయసులో ఉండే వారికి రాదు. పీరియడ్స్ అయిపోయిన వారికి, మెనోపాజ్ వచ్చిన వారి తర్వాత, మెనోపాజ్ సంక్రమించిన తర్వాత ఎవరికైనా బ్లీడింగ్ అని అవుతుంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఇది యూట్రస్ క్యాన్సర్ అవ్వచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవ్వచ్చు అనేటువంటి ఒక అనుమానం తోటి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. సో అట్లాగే ఈ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ లో ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉండేవాళ్ళు, కొంచెం స్థూలకాయంగా ఉండేవాళ్ళు, ఇటువంటి వారికి ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వారు చాలా జాగ్రత్తగా ఉండి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయితే దానికి ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేసి ఆ లోపల గర్భసంచి లోపల నుంచి ఒక భాగం నుంచి దానికి బయాప్సీ పీస్ తీసి దాన్ని టెస్ట్ పంపించడం జరుగుతుంది. సర్విక్స్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఈ రెండిట్లో వ్యత్యాసాలు ఏంటి అంటే, సర్విక్స్ క్యాన్సర్ జనరల్ గా కొంచెం చిన్న ఏజ్ లో వస్తుంది. అంటే సుమారుగా అబౌట్ 40 to 50 years ఆ ఏజ్ గ్రూప్ లో మనం సర్విక్స్ క్యాన్సర్ చూస్తాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏమో 55-60 years విమెన్ లో చూస్తాం. సర్విక్స్ క్యాన్సర్ వచ్చేవారు నెససరీగా వాళ్ళు కంపల్సరీ స్థూలకాయం ఉండాల్సిన అవసరం లేదు, సన్నగా ఉన్నా కూడా వారిలో కూడా మేము చూస్తుంటాం. వెరస్ కొంచెం ఊబకాయం ఉండే వాళ్ళు యూట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువగా చూస్తుంటాం. సర్విక్స్ క్యాన్సర్ టైప్, దాని ట్రీట్మెంట్ మెయిన్ రేడియేషన్ తోటి ఉంటుంది. యూట్రస్ క్యాన్సర్ లో అయితే ట్రీట్మెంట్ కొంచెం ఆపరేషన్, దాని తర్వాత కీమోథెరపీ, ఇటువంటివి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఈ రెండు వ్యత్యాసాలు తెలుసుకుని ఈ సర్విక్స్ క్యాన్సర్ ఆర్ యూట్రస్ క్యాన్సర్ రెండిట్లో చిన్న రెండు ఉంటాయి, వేరే అని తెలుసుకోవడం, దీని లక్షణం వేరు దాని లక్షణం వేరు అని తెలుసుకోవడం. ఇటువంటి లక్షణం కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటిది వస్తుంది కాబట్టి ఇది క్యాన్సర్ ఉండొచ్చేమో అనేటువంటి ఒక యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయమని రిక్వెస్ట్ చేయడంలో కూడా తప్పేం లేదు. ఇటువంటివి చేసుకుంటే మనం క్యాన్సర్ని ఎర్లీ ఫేజ్లో మనం డిటెక్ట్ చేసి దాన్ని ఎక్కువ కాలం మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది.